మనం కంప్యూటర్ హార్డ్వేర్ నేర్చుకుందాం. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటి? కంప్యూటర్ని రిపేర్ చేయడం. కంప్యూటర్లో అసలు ఏ పార్ట్స్ ఉంటాయి? కంప్యూటర్ అంటే సిపియు మెయిన్ వర్క్ అయ్యేది. సిపియులో పార్ట్స్ ఏముంటాయి, మనం దాంట్లో దేని గురించి నేర్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ 1 by 1 మీకు చెప్తాను. దాని ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మొదటిగా హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏంటి? హార్డ్ డిస్క్ ఎలా పనిచేస్తుంది అంటే, హార్డ్ డిస్క్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. ఏంటనేది హార్డ్ డిస్క్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. మనం ఏదైనా ఒక డేటాని సేవ్ చేస్తాం. సేవ్ చేసేది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ సేవ్ అవుతుంది అంటే హార్డ్ డిస్క్ సేవ్ అవుతుంది. అయితే హార్డ్ డిస్క్ ఎట్లా ఉంటుందండి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, హార్డ్ డిస్క్ అనేది ఇట్లా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది హార్డ్ డిస్క్. ఓకేనండి, హార్డ్ డిస్క్ ఇది. అయితే ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో మెమరీ కార్డ్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, సిస్టంలో కూడా ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ సెకండ్ వన్ ఈజ్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీని యొక్క ఇది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ర్యామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి, ర్యామ్స్లో మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ముందు రాబోయే క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యామ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ వర్క్ చేసే సమయంలో వర్క్ లోడ్ దీనిపైన ఆధారపడి ఉంటుంది. అంటే వర్క్ మన కంప్యూటర్ని ఎంత ఫాస్ట్గా మనం వాడతామో, నెక్స్ట్ దానిపైన మనం ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామో, ఆ ప్రతి ఒక్కటి కూడా దీనిపైన డిపెండ్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి పని చేయాలంటే తను ఆహారం తీసుకుంటాడు. ఆహారం తీసుకోకపోతే ఆ టైంలో పని చేయలేడు, అవునా కదండి? అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, అది ఆహారం, ఈ సిస్టమ్కి ఆహారం లాంటిది ర్యామ్ అనమాట. ఈ ర్యామ్ ఎప్పుడైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తామో, ర్యామ్ స్టోరేజ్ ఎప్పుడైతే పెంచుకుంటామో, మనకి కంప్యూటర్ స్టోరేజ్ కంప్యూటర్ స్పీడ్ అనేది, లేకపోతే కంప్యూటర్ ఒక పనితనం అనేది డిఫరెంట్ తెలుస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ డివిడి డ్రైవ్, డివిడి లేక సిడి డ్రైవ్. ఇవి మనకు తెలిసిందే. మన సిడీలు ఏమైనా పెట్టుకోవడానికి, సాఫ్ట్వేర్స్ ఏమైనా లోడ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. దిస్ వన్ ఇస్ డివిడి డ్రైవ్, సిడి డ్రైవ్. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. దీంట్లో ఐడి సాట్ అని చెప్పి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ముందు క్లాసులు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి? ఎస్ఎంపిఎస్ సిస్టమ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సిస్టమ్కి పవర్ సప్లై చేస్తుంది. ఏంటంటే ఇది సిస్టమ్కి పవర్ సప్లై చేస్తుంది. ఈ సిస్టమ్కి పవర్ సప్లై చేయడానికి ఇది ఏ విధంగా, అసలు మీకు ఇది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఎస్ఎంపిఎస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఎస్ఎంపిఎస్ గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి, నేను ముందు రాబోయే క్లాసులో చెప్తాను చూడండి. మనకి ఏంటంటే వచ్చే పవర్, దీనికి వచ్చే మనకు కనిపిస్తున్న ఈ ఎల్లో, రెడ్ కలర్ వైర్స్ ఉన్నాయి చూస్తారండి. ఒక వైర్కి ఒక వోల్టేజ్ తోటి ఒక పవర్ వోల్టేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క వోల్టేజ్ గురించి, ప్రతి ఒక్క పవర్ దేనికి ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఏ కేబుల్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ కేబుల్ దేనికి ఫిట్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.
అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రాసెసర్. ప్రాసెసర్ అంటే ఏంటి, ప్రాసెసర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ప్రాసెసర్ అనేది ఒక మనిషికి బ్రెయిన్ లాగా, మనిషిలో బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ కూడా ప్రాసెసర్ అంటే ఒక బ్రెయిన్ లాంటిది అనమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రతి ప్రక్రియ, మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రాసెసర్ ఆధారంగానే, ప్రాసెసర్ని ఆధారం చేసుకుని జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది ప్రాసెసర్. ఇది ఫ్రంట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ నుంచి ఆ విధంగా ఉంటుంది, బ్యాక్ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు కంప్యూటర్ ఇప్పుడు మనకి CPU ఉంది కదా, CPU అంటే ఏంటి అసలు? CPU అనేదాన్ని CPUని ఆ విధంగా పిలవరు. CPU అంటే జస్ట్ దీన్ని CPU అంటారు. ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనండి. ఏంటంటే ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనండి, ఇది CPU అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇది మదర్ బోర్డ్ అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, కంప్యూటర్లో ప్రతి ఒక్కటి హార్డ్ డిస్క్ అని, ర్యామ్, CD డ్రైవ్, SMPS, ప్రాసెసర్, ప్రతి ఒక్కటి కూడా SMPS అనేది పవర్ సప్లై ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ హార్డ్ డిస్క్ మిగతా ఒక ప్రతి పార్ట్ కూడా దేనికి కనెక్ట్ చేస్తామంటే మనం మదర్ బోర్డ్ కనెక్ట్ చేస్తాం అనమాట అండి. ప్రతి ఒక్కటి కూడా మదర్ బోర్డ్ కనెక్ట్ చేస్తాం, దీన్ని మదర్ బోర్డ్ అంటారు. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మదర్ బోర్డ్. చూడండి, మీకు స్లాట్లు కనిపిస్తుందా చూడండి. ఈ ప్రతి ఒక్కటి కూడా మనం దీనికే కనెక్ట్ చేస్తాం. లోపల ఇన్నర్ సైడ్ వచ్చి ప్రాసెసర్ అని, ర్యామ్ అని, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఫిట్ చేస్తాం. అది ఏ విధంగా ఫిట్ చేయాలి, దేనికి ఏది వస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఏమేమి పిలుస్తారు, దీని యొక్క కంప్లైంట్లు ఎలా వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ముందు క్లాసులో చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ PCI కార్డ్స్. PCI కార్డ్స్ అంటే ఏంటి అసలు అంటే, PCI స్లాట్స్, మదర్ బోర్డ్ ఉంది కదా, మదర్ బోర్డ్లోనే ఉంటుంది PCI స్లాట్ అనేది. ఇది మీకు చూపిస్తాను చూడండి. మీకు ఎప్పుడైతే మదర్ బోర్డ్లో మీకున్న పార్ట్స్ అంటే ల్యాండ్ సౌండ్ కార్డ్ కానివ్వండి, ఆడియో కార్డ్ కానివ్వండి, నెక్స్ట్ విజయ కేబుల్ కానివ్వండి, USB కేబుల్ కానివ్వండి, ఏదైనా పోతే అవి మనకి సపరేట్గా వేసుకునే కన్నా చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కువగా దాన్ని బాగు చేయించుకునే కంటే ఎక్కువగా PCI స్లాట్లో PCI కార్డ్స్ వాడుతూ ఉంటారు. ఆ PCI కార్డ్స్ మీకు ఏ విధంగా ఉంటాయంటే చూస్తాను చూడండి. ఇది వచ్చి ఆడియో PCI కార్డ్. అంటే PCI స్లాట్లో ఇక్కడ ఉన్నది, దీన్ని ఫిట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఏదైతే మనకి ఏదైతే ఆడియో కావాలో, వీడియో కావాలో అది మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట అండి. అదేవిధంగా ల్యాన్, మనకి ఏదంటే నెట్ కనెక్షన్ కావాలంటే వెనక CPU వెనక స్లాట్ పోతే కనుక ఇటువంటి స్లాట్స్ తీసుకుని మన ఫిట్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఎంతవరకు CPUలో ఏ పార్ట్స్ ఉంటాయో చూసాం కదండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను నెక్స్ట్ వీడియోలోంచి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్గా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్ యూ. జై హింద్.